అందరికీ హాయ్ అండి. మనకైతే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో 4 సాంగ్స్ ఉంటాయని ఇంతకుముందే మనకు ఆ సినిమా డైరెక్టర్ గారైన హరీష్ శంకర్ గారు అయితే మనకు క్లారిటీ ఇచ్చేసారండి. కాకపోతే ఇప్పటివరకు అయితే మనకు ఓన్లీ 3 పాటలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి 4th సాంగ్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ అందరూ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారండి. కాకపోతే ఆ 4th సాంగ్ అనేది సినిమా రిలీజ్ కంటే ముందు రిలీజ్ చేయడం లేదని హరీష్ శంకర్ గారు అయితే మనకు నిన్న తన ట్విట్టర్ అకౌంట్లో అయితే పోస్ట్ చేయడం జరిగిందండి. ఒక ఫ్యాన్ అడిగిన క్వశ్చన్కి హరీష్ శంకర్ గారు అయితే ఆన్సర్ ఇస్తూ ఆ ట్వీట్ చేయడం అయితే జరిగిందండి. ఇక ఆ క్వశ్చన్ ఏంటంటే, ఒక ఫ్యాన్ వచ్చేసి హరీష్ శంకర్ గారిని ట్విట్టర్లో అన్న 4th సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో అప్డేట్ ఇవ్వని అయితే అడగడం జరిగిందండి. దానికి హరీష్ శంకర్ గారు రిప్లై ఇస్తూ 4th సాంగ్ అనేది ఇప్పుడు రిలీజ్ చేయడం లేదు, థియేటర్లో మీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాం, డైరెక్ట్ థియేటర్లోనే చూడాలి అని రిప్లై ఇవ్వడం జరిగిందండి. దాన్ని బట్టి మనకు క్లారిటీ ఇచ్చేసారండి హరీష్ శంకర్ గారు. డైరెక్ట్ సినిమాలోనే ఆ సాంగ్ వచ్చేస్తుందని మనకు క్లారిటీ ఇచ్చేసారండి. ఇక ఫ్యాన్స్ అందరూ 4th సాంగ్ అప్డేట్ గురించి అయితే వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. సాంగ్ వచ్చి డైరెక్ట్ సినిమా ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో సినిమాతో పాటే సినిమాలోనే సాంగ్ అయితే రావడం అయితే జరుగుతుందని మనకు క్లారిటీ ఇచ్చేసారండి హరీష్ శంకర్ గారు. థియేటర్లోనే సర్ప్రైజ్ ప్లాన్ చేసామని ఏదైతే పోస్ట్ చేశారో, సో ఆ సర్ప్రైజ్ ఏంటి అని మనకైతే నిన్న ఒక చిన్న లీక్ ఇవ్వడం అయితే జరిగిందండి హరీష్ శంకర్ గారు. అంటే ప్రమోషన్ భాగంలో చేసే ఇంటర్వ్యూలో సో ఆ సర్ప్రైజ్ ఏంటి అని కూడా మనకైతే లీక్ ఇవ్వడం జరిగిందండి. నిన్న హరీష్ శంకర్ గారు ఇచ్చిన లీక్తో అయితే మొత్తం క్లారిటీ వచ్చేసిందండి. సో ఆ 4th సాంగ్ అనేది అయితే మనకు తొలి ప్రేమ సినిమాలోనే ఒక సాంగ్ అనేది మనకు క్లారిటీగా అర్థమైపోతుంది. శంకర్ గారు స్వయంగా మనకు ఇంటర్వ్యూలో అయితే ఈ లీక్ ఇవ్వడం అయితే జరిగిందండి. ఆ లీక్ ఏంటి అంటే, కళ్యాణ్ గారి సినిమాలోని సాంగ్స్ని మిగతా హీరోలు రీమేక్ చేయడం అయితే జరిగిందండి. కాకపోతే ఫస్ట్ టైం కళ్యాణ్ గారి సినిమాలోని సాంగ్ని కళ్యాణ్ గారి సినిమాలో రీమేక్ చేయడం అయితే ఈ సినిమాలో జరిగిందని చెప్పారండి. సో ఆ సాంగ్ కూడా ఏ సినిమాలో కూడా మనకు హింట్ ఇచ్చారు. ఆ హింట్ ఏ విధంగా ఇచ్చారంటే, కళ్యాణ్ గారి ఒక హిట్ సినిమాకి సంబంధించిన పాట ఇందులో రాబోతుందని చెప్పారండి. పాట ఏంటితో కూడా మీరు గెస్ట్ చేయొచ్చు అనే హింట్ కూడా ఇచ్చారండి. సో ఆ గెస్ట్ చేయడానికి మీరు మళ్ళీ ఒకసారి ట్రైలర్కి వెళ్ళి చూస్తే మీకు అర్థమైపోతుందని హింట్ ఇచ్చారండి. సో నేను వెళ్ళి చూశాను. 55 సెకండ్స్లో అయితే మనకు తొలి ప్రేమ సినిమాలకు సంబంధించిన ఒక బీజిఎం అయితే మనకు ఎప్పుడైతే శ్రీలీల గారు ఆ ట్రైలర్లో ఎంటర్ అవుతారో 55 సెకండ్లో మనకు తొలి ప్రేమకు సంబంధించిన సాంగ్ బీజిఎం అయితే రావడం అయితే జరుగుతుందని. సో ఇక ఉస్తాద్ సినిమాలో రాబోయే సాంగ్ ఏంటిదంటే, తొలి ప్రేమ సినిమాలోనే ఒక హిట్ సాంగ్ అయితే ఇందులో రీమిక్స్ చేయడం అయితే జరిగిందండి. ఇదైతే 100% గ్యారంటీ. సో ఇది ఒక మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు అండి ఫ్యాన్స్కి. ఎందుకంటే అప్పట్లో తొలి ప్రేమ సినిమాలోని సాంగ్స్ అని సూపర్ డూపర్ హిట్ అయ్యాయండి. అది ఒక ఫేవరెట్ ఆల్బమ్ అండి ఇప్పుడు కూడా కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి. సో అలాంటి సాంగ్ ఇందులో పెట్టడం అంటే ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఆ సాంగ్ను పాడేయకుండా ఉంచుకుంటే చాలండి, అంతకుమించి వేరే అవసరం లేదు ఫ్యాన్స్కి. సో చూద్దాం మరి ఆ సాంగ్ అయితే ఏ విధంగా ఉంటుంది అనేది. ఆ సాంగ్ కూడా మంచిగా వచ్చి ఫ్యాన్స్ అందరూ ఎంటర్టైన్ చేసి సినిమా కూడా బాగుండి పెద్ద హిట్ కావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.